హిందువులు ఇంకా ఉన్నారు, హిందువులు దేశంలో అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు పోతురాజు అవ్వాలి, తమ్ముడు అవ్వాలి. ఏ విషయంలో తెలుసా? ఆడపిల్లలు జై శ్రీరామ్. సింహవాహిని అమ్మవారికి వారికి స్వాగతం చేసుకోవాలి. అమ్మవారికి సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ దుర్గమాయమ్మ, ఉజ్జయిని మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆషాఢ మాసంలో ఎక్కడున్న గీతారెడ్డి గారు పోయి అటెండ్ చేయండి. కొంచెం మాటనే కాదు, పాట ఆట అన్నీ ఉండాలి. ముందుగా తెలంగాణ ప్రజలు భక్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. పండుగ ఘనంగా జరుపుకుంటుంది. ఈ యొక్క లాల్గర్జ సింహవాహిని అమ్మవారి దేవాలయం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. దేవాలయం అలంకరణ అయినా సరే బోనాల రద్దు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అమ్మవారు చూడడానికి కూడా నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవారి అలంకరణ అయినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టేట్ ఫెస్టివల్గా కావాలని స్టేట్ ఫెస్టివల్గా ఉండాలని లాల్ దర్వాజా దేవాలయ కమిటీ మొత్తం డిమాండ్ చేసి ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర పాలకులతో పోట్లాడి మన తెలంగాణ సృష్టించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కె. చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంత
జై శ్రీరామ్. సింహవాహిని అమ్మవారికి అందరికీ నమస్కారం. భాగ్యనగరం అంతా ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా ఏం పొద్దు నుంచి తిరుగుతున్నారు. ఏడవైనా మా అమ్మవారి మహిళలందరూ కూడా ఒక అమ్మవారిగా తయారై అమ్మవారికి బోనం ఎత్తుకుని వస్తే అమ్మవారి దయ వల్ల భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షల వల్ల ఏ కష్టం వచ్చి దగ్గరికి రావాలా. మన చైర్మన్ వారి కుటుంబ సభ్యులతో అమ్మవారి సేవలు ఉన్నారు. ఆ ఫొటోస్ తీసుకోవడానికి మీరు వేదిక దగ్గరికి రావాల్సిందే. జరగాలని కోరుకోండి. మంచి కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి నేనే సాక్ష్యం. పోతురాజు అవ్వాలి, తమ్ముడు అవ్వాలి. ఏ విషయంలో తెలుసా? ఆడపిల్లల్ని రక్షించే విషయంలో. అవసరమైతే భద్రకాళిలా మారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలి. సరేనా? అండ్ లోపల పంపించాలని వాళ్ళు ఉత్సవాల్లో భాగంగా పాల్గొనడానికి విచ్చేసినటువంటి మన సుమన్ గారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ హిందువులు ఇంకా ఉన్నారు, హిందువులు దేశంలో రాష్ట్రంలో ఉన్నారు. మనకు ధైర్యం మనకు వస్తుంది. ఎంత బిజీగా ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉన్నప్పుడు అందరికీ చేతులతో నమస్కారం పెడతాను. ఎందుకంటే ఈ రోజు ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే అది మీ వల్లనే. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మీరు పాపం మన వస్తువులకు జాగ్రత్త వహించుకోవాలా. సనత్ నగర్ మరి కోట నీలిమ గారు పిసిసి ఉపాధ్యక్షులు, ఏఐసిసి సభ్యులను, సనత్ నగర్ ఇన్ఛార్జ్ వారు, అదేవిధంగా ఎల్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరు
మణికుమారి అట అమ్మాయి మంచోడు మంచోడు శాంతి కళ్యాణం సార్ పవర్ వచ్చేస్తుంది రాజు మోకలి మాతాకింది యక్షగంధర్వులు సకల భూతగణాలు కూడా పోయినాయంటే చూడండి. ఎందుకంటే ఈయన పోతున్నాడు, శ్మశానంలో ఉంటాడు, కైలాసంలోనూ ఉంటాడు కనుక ఈయన కళ్యాణానికి అందరూ రావచ్చు. కనుక శివపార్వతి కళ్యాణం జరిగే ప్రతి చోట కూడా మనం అనుకున్నట్టుగా భూత ప్రేత పిశాచాదులతో సహా ఋషిగణాలు దేవతాగణాలు